అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఆయనను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. విజయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. విజయ్పై సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితి అదుపు తప్పిన వెంటనే ఎందుకు వేదికకు వదిలి వెళ్లలేదని సిబిఐ ప్రశ్నించింది. అలాగే ఆ రోజు సభకు ఎందుకు ఆలస్యంగా వచ్చారని ప్రశ్నించింది. వేదిక వద్ద ఉన్న రద్దీని అంచనా వేశారా లేదా, రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారని తెలుసా అని సిబిఐ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. రైట్, టీవీకి అధినేత నటుడు విజయ్ సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఇక విజయ్ స్టేట్మెంట్ అయితే సిబిఐ అధికారులు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. కరూర్ సభలో జరిగినటువంటి తొక్కిసలాట, అలాగే అభిమానుల మృతికి సంబంధించినటువంటి అంశం మీద పలు ప్రశ్నలు సిబిఐ అధికారులు అయితే సంధించినట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. సెప్టెంబర్ గత ఏడాది 2020 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో సంబంధించి ప్రముఖ అక్కడ తమిళనాడుకు సంబంధించి సూపర్ స్టార్ దళపతి విజయ్, అదేవిధంగా తమిళ వెట్రి కలిగం ఇప్పుడు పార్టీ అధినేతగా ఉంటున్నాడు. సో అధినేతకు సంబంధించి ఆ రోజు జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఈ రోజు సిబిఐ గత 2 రోజుల క్రితం హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. సో దాదాపుగా 7 గంటల పాటు విజయ్ ని పలు ప్రశ్నలు సంధించింది సిబిఐ. ఎందుకంటే ఆ రోజు వేదికకు ఆలస్యం ఎందుకు వచ్చారు, అక్కడ ఒకవైపు అంత చిన్న ఏరియాలో అంత పెద్ద క్రౌడ్ వచ్చి తొక్కిసలాట జరిగినా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఇలా రకరకాల దానికి సంబంధించి ఘటనకు సంబంధించిన ప్రశ్నలు వేస్తూ కొంత విజయ్ ని మొత్తంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు తొక్కిసలాట జరిగింది, మీరు ఎందుకు అంత కార్నర్లో, ఎందుకంటే సాధారణంగానే సినిమా అన్నప్పుడు, సినిమా అభిమానులు అన్నప్పుడు అందులో తమిళనాడులో ఏ హీరోకైనా పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు. అలాంటిది తెలిసి మీరు సాయంత్రం పూట అట్లా పెట్టుకోవడం వల్లే అంత చిన్న, అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరూర్ సంబంధించినటువంటి ఏరియాలో మీరు కరూర్ ఈరోడు రహదారికి సంబంధించి ఉన్న తక్కువ ఏరియాలో అంత పెద్ద క్రౌడ్ వస్తారని 10,000 మందికి సరిపోయే దాంట్లో 50,000 మంది వచ్చేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చూస్తారు, ఎందుకు ఆలస్యం వచ్చారు? ఆ రోజు మీరు రావాల్సిన సమయానికన్నా ఎక్కువ ఆలస్యంగా రావడం వల్ల ఇంత తొక్కిసలాట గట్ట జరిగింది. మీరు ఆలస్యం రావడానికి కారణం ఏంది? ఆ తర్వాత కూడా మీరు తొక్కిసలాట గట్ట జరగగానే ఎందుకు కొంత సరైనంగా రెస్పాండ్ కాలేదు అన్నట్టుగా కూడా సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఆ కరూరు తొక్కిసలాట ఘటనలో 39 మంది చనిపోగా 83 మంది గాయపడ్డారు. సో మొత్తంగా దేశవ్యాప్తంగానే ఒక సంచలనం జరిగింది. ఎందుకంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి తమిళనాడులో రాజకీయాలను శాసించాలి, అదేవిధంగా తమిళనాడులో రాజకీయంలో పెద్ద పెను మార్పులు తీసుకురావాలి, అధికార మార్పిడి జరగాలి. సో అధికారంలోకి వచ్చి తమిళనాడు ప్రజలకు సేవ చేయాలి, తమిళనాడు ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ అందించాలని ఒక లక్ష్యంతో టీవీకే తమిళగా వెట్రి కలిగం ఆ పార్టీని ఏర్పాటు చేశాము సో అని చెప్పేసి విజయ్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మరో 1 నెల 2 నెలల్లో అక్కడ తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఇప్పుడు ఈ యొక్క టీవీకి అధ్యక్షుడు ఉన్నటువంటి దళపతి విజయ్ ని సిబిఐ విచారించడం కూడా సంచలనంగా మారుతోంది. ఇది అంతా కూడా ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది రాజకీయంగా. ఒక రకంగా ఎప్పుడైతే తొక్కిసలాట ఘటన జరిగిందో, తొక్కిసలాట ఘటన జరగక విజయ్ కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభంజనం రాబోతుంది. మొత్తం కూడా ఎక్కడ చూసినా అక్కడ అభిమానులు కావచ్చు, ప్రజల నుంచి కొంత సానుకూలంగా స్పందన వస్తుందని చెప్పేసి జరిగింది. అయితే ఒక్కసారిగా తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ కొంత ఒత్తిడికి లోనైతే కనబడుతోంది. తర్వాత సభల విషయంలో కావచ్చు, ఇతరత్ర, ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటి తక్కువ సమయంలో ఎక్కువ ప్రజలు తీసుకురావాలంటే బహిరంగ సభలే ఏకైక మార్గం. కాబట్టి సో మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏదైనా తమ పార్టీ ఎజెండాను సెట్ చేసుకోవడానికి ఎన్నికల సందర్భంలో తమ చేయాల్సిన ఏదైతే ఉన్నాయో మేనిఫెస్టోకి సంబంధించి తమ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమేమి చేయదలుచుకున్నామో అవన్నీ సభల ద్వారానే ప్రజలకు వివరించి సభలను తమ పార్టీ వైపు, తమ పార్టీని గెలుపుకునే విధంగా ఆకట్టుకునే విధంగా ప్రచారం నిర్వహిస్తారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా
అప్పుడు సభ ఏర్పాటు చేశారు, పార్టీకి సంబంధించి జనాలు తీసుకెళ్లారు. కానీ అంతలోనే ఆ తొక్కిసలాట గట్ట జరగడం, ఆ తొక్కిసలాట తర్వాత చాలా రోజుల తర్వాత విజయ్ కొంత మౌనంగా ఉండిపోవడం, ఆ తొక్కిసలాట ఘటన పైన ఒకవైపు సిబిఐ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం ఇతరులతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి అతనిపై విమర్శలు రావడంతో కొంత మొత్తం కూడా వెనక్కి తగ్గినట్టుంది. సో ఇప్పుడు తాజాగా మరొకసారి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు విజయ్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్న క్రమంలో సిబిఐ నుంచి విచారణ పేరుతో పిలుపు రావడం, సిబిఐ విచారణకు అటెండ్ కావడంతో ఈ మొత్తంగా సిబిఐ నెక్స్ట్ ఏం చేయబోతోంది, సిబిఐ ఈ యొక్క విచారణ భాగంగా విజయ్ రావడంతో విజయ్ అనేక ప్రశ్నలు సంధించింది. సో అల్టిమేట్ గా నెక్స్ట్ స్టెప్ సిబిఐ ఎలాగా ఉండబోతుంది అనేది ఒక ఆశ్చర్యం అయితే, నెక్స్ట్ విజయ్ ఏం చేయబోతున్నాడు, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఈ బహిరంగ సభలు ఉండబోతాయా, లేకుంటే అసలు రాజకీయ పార్టీగా మొత్తంగా ఈ అంశాన్ని తొక్కిసలాట ఘటనని ఎట్లా దీన్ని ఫేస్ చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో అల్టిమేట్ గా ఈ రోజు సిబిఐ విచారణలో మొత్తంగా కూడా విజయ్ తను అనుకున్నట్టుగా ఏదైనా చెప్పదలుచుకున్నాడో ముక్కుసూటిగా చాలా అంశాలకు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో తను ఊహించలేదు, ఆల్రెడీ మేము పార్టీ పరంగా అన్ని అనుమతులు తీసుకున్నాము, అనుమతులు తీసుకున్న తర్వాత ఒక అనుకోని స్థాయిలో అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సో 10,000 బట్టి దగ్గర 30,000 మంది హాజరయ్యారు, అది మేము ఊహించలేదు. సో ఇది ఒక రకంగా అనుకోకుండా జరిగిన ఘటనే తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర లేదు. అదే సందర్భంలో అక్కడ వచ్చిన అభిమానులను తప్పుపట్టడానికి లేదు. సో కొంత ఆ క్రౌడ్ తక్కువ స్థలంలోకి పెద్ద ఎత్తున క్రౌడ్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర లేదు, అది లేదు. ఒక అనుకోని సంఘటన, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళంతా కూడా నా అభిమానులే, నన్ను అభిమానించే వ్యక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చారు. సో వారికి సంబంధించి తర్వాత కూడా వ్యక్తిగతంగా వాళ్ళని కలిసే ప్రయత్నం చేశాను. సో అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొందరికి ఆర్థిక సాయం కూడా అందించాను. ఇంకా భవిష్యత్తులో కూడా వారికి ఏదైనా చేయదలిస్తే ఖచ్చితంగా చేయడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాను, ముందుగా నిలబడతానని చెప్పేసి కూడా సిబిఐకి విజయ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ మొత్తం ఎపిసోడ్ మాత్రం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కొంత ప్రకంపనలు రేపే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.